నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎక్యుపెంచర్ హీలర్ జనార్దన్ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో జనరల్ గా టాపిక్ నేను అడుగుతా సార్. ఇప్పుడు జనరల్ గా అందరూ చెప్తుంటారు మనం ఫుడ్ తొందరగా తినాలి, పడుకోవడం తొందరగా పడుకోవాలి అని చెప్తారు. బట్ ప్రెసెంట్ ఈ జనరేషన్ లో చాలా తక్కువ అనుకోండి అవి పాటించడం. బట్ ఫుడ్ తిన్న తర్వాత పడుకోవడానికి ఫుడ్ కి మధ్యలో ఎన్ని అవర్స్ గ్యాప్ ఉండాలి సార్? ఇప్పుడు ఫర్ సపోజ్ చూసుకుంటే కొంతమంది 12 o'clockకి కూడా తింటారు. 12కి తినిన తర్వాత మళ్ళీ 1 o'clockకి పడుకుని పోతారు. సో మనకు ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వదు నైట్ అంతా. సో పొద్దునకి మనకు కొంచెం ఉబ్బరం లాగా అనిపిస్తుంది బాడీ అంతా. సో మనకి ఫుడ్ తర్వాత పడుకున్నప్పటికీ ఫుడ్కి స్లీప్కి మధ్యలో ఎన్ని అవర్స్ గ్యాప్ ఉండాలి సార్? ఇప్పుడు యాక్చువల్గా అంటే ఈ ఆహారానికి, నిద్రకు లేదా పనికి అన్నిటికీ కొంచెం ఇంపార్టెంట్ వేళలు ఉన్నాయి. అందుకనే వేళాపాల అంటాం. దేనికి ఒక టైం ఉంది, దేనికైనా టైం రావాలంటాం. టైం అంటే ఏంటంటే మనం దీన్ని ఆక్యుపంక్చర్లో ఒక మంచి కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఇది ఇప్పుడు ఇక్కడ పని కోసం చెప్పాలి. దాన్ని ఏమంటాం అంటే హ్యూమన్ ఆర్గాన్ క్లాక్ అంటాం. అంటే అవయవ గడియారం. ఆర్గాన్ క్లాక్ గడియారం. ఈ అవయవ గడియారం ఏం చెప్తుందంటే ఏ ఆర్గాన్ ఏ సమయంలో యాక్టివ్గా ఉంటుంది, ఎనర్జిటైజ్ అయి ఉంటుంది, తనకు తాను రిపేర్ చేసుకుంటుంది, మిగతా ఆర్గాన్స్ కన్నా చాలా శక్తివంతంగా ఉంటుంది అనేది ఆర్గాన్ క్లాక్ చెప్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆక్యుపంక్చర్లో ఇదే చెప్తాం, ఆహారానికి ఎక్కువ స్ట్రెస్ ఇస్తాం. యాక్చువల్గా ఒక వ్యాధి తగ్గాలంటే ఆహారానికి 33.3% రోల్ ఉంటుంది. యాక్టివిటీది, ఫిజికల్ యాక్టివిటీ లేదా కొంచెం వ్యాయామం 33.3% ఉంటుంది. సో 66% దాకా పోయింది. ఇక మిగతా 33.3% ఏమో ఆక్యుపంక్చర్ నీడిల్ ఉంటుంది. సో ఇలా 100%ని చెప్పడానికి ఫుల్ఫిల్ చేయొచ్చు. సో ఈ టైం ఆహారం చాలామంది మంచి ఆహారం తీసుకుంటున్నారు, కాస్ట్లీ ఫుడ్ తీసుకుంటున్నారు, ఇంపోర్టెడ్ ఫుడ్ తీసుకుంటున్నారు, అయినా వ్యాధులు తగ్గడం లేదు. అయినా అనారోగ్య సమస్యలు, ఇండైజెషను, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, రకరకాల ఇతర కాన్స్టిపేషను, ఒకటని కాదు అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఎందుకు? మంచి ఆహారం తీసుకున్నప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ రెండు విషయాలు ఆలోచించాలి. ఆహారంలో లోపం లేకపోయినా తినే విధానంలో లోపం ఉండొచ్చు, లేదా తినే సమయంలో లోపం ఉండొచ్చు. సమయం ఏదో రాంగ్ టైంలో తింటుండొచ్చు. ఇందాక అంటారు మీరు 12 గంటలు తింటున్నారు, రాత్రి 1 గంట తింటున్నారు. రాత్రి నేను చెప్పేది పగలు కాదు. సో పగలు తింటే కరెక్ట్, అది 12-1 గంటలకు తినాలి. కానీ రాత్రి 12 గంటలు 1 గంటకు బర్త్డే కేక్ తింటున్నారు. దాని కేక్ తినగానే మళ్ళీ ఇమీడియట్ ఏం చేస్తారు, కూల్ డ్రింక్ తాగుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ వేడి బిర్యానీ, మళ్ళీ కూల్ డ్రింకు, అది వేడిది, ఇది చల్లది. సో ఇలా మిక్స్ చేసి రకరకాల ఇవన్నీ కూడా మనకు ఈ యూత్ లోపల బాగా కనిపిస్తున్నాయి. అందుకనే యూత్లో మేజర్గా మనకు కనిపిస్తుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంతా కూడా, ఇండైజెషను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఈ పిత్త సమస్యలు, పొట్ట సమస్యలు, అరుగుదల సమస్యలు అన్నీ కూడా యూత్లోనే ఉన్నాయి. పిల్లల్లో కఫ సమస్యలు, యూత్లో పిత్త సమస్యలు, డైజెషన్ సమస్యలు, వృద్ధుల లోపల యూరినరీ ఇష్యూస్, వాత సమస్యలు, మూమెంట్ సమస్యలు ఇలా కనిపిస్తుంటాయి. సో ఇప్పుడు ఈ ఆహారానికి సంబంధించినది ఏంటంటే ఈ ఆర్గాన్ క్లాక్ ఏం చెప్తుందంటే ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అనే దాని మీద ఆక్యుపంక్చర్ కూడా చాలా స్ట్రెస్ చేసి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేమేం చెప్తామంటే 8:39 మార్నింగ్ 9 లోపు బ్రేక్ఫాస్ట్ చేయాలంటున్నాం. ఎందుకంటే రాత్రి ఎప్పుడో మనం ఎర్లీ డిన్నర్ చేయమంటాం కదా, 7-7:30 చేస్తాం కదా. మళ్ళీ 7:30 నుంచి మళ్ళీ తెల్లవారి 8-9 8:30 దాకా అంటే దాదాపు 12 గంటలు అవుతుంది. సో 11-12 గంటల తర్వాత మళ్ళీ తింటున్నాం కాబట్టి ఇంకా లేట్ చేయొద్దు. మనం 8:30-9 లోపు బ్రేక్ఫాస్ట్ చేయాలి, తినాలి. అది కూడా ఎలా తినాలి? అన్నం బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, రాత్రి భోజనం అయినా బాగా నమిలి తినాలి. చాలా ఇంపార్టెంట్. మంచి ప్రాపర్ చూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. అట్లాగే లంచ్ 1-1:30, రాత్రి భోజనం 7:30, మ్యాక్సిమం 8 లోపు తినగలిగితే ఇంకా లేట్ కావద్దు. లేట్ అవుతుందంటే ఏంటంటే మీరు ఇందాకన్నా ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ఎంత గ్యాప్ ఉండాలి అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఎంత గ్యాప్ అని కాదు, రాత్రి పూట అసలు భోజనం చేయకూడదు. పగటి భోజనం అంతా కూడా పగటి పూటనే, రాత్రిపూట అంతా విశ్రాంతి. పని కానీ భోజనం కానీ డే టైం, వర్క్ చేసుకొని డే టైం ఇంపార్టెంట్. అట్లనే భోజనం డే టైం. రాత్రిపూట కేవలం ఏంటంటే
కొంచెం మెడిటేషన్ కానీ ప్రాణాయామం కానీ కొంచెం ముందు పడుకునే ముందు, ఆ తర్వాత నిద్రనే. ఇక నిద్రలోనే అనేక ఇప్పుడు మనం పొగటిపూట జరిగిన అన్ని రకాల డ్యామేజెస్, అన్ని రకాల చిన్న చిన్న వేర్ అండ్ టేర్, బ్యాక్టీరియల్ అటాక్, అవన్నీ కూడా రాత్రిపూట ఇందాక అనుకున్నాం, అవన్నీ కూడా రాత్రిపూటనే రిపేర్ చేసుకుంటుంది. రాత్రిపూట బాగా యాక్టివ్గా ఉండే ఆర్గాన్స్ రెండు, గాల్ బ్లాడర్ అండ్ లివర్. 11 నుంచి 1 గంట దాకా గాల్ బ్లాడర్, 1 గంట రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాము 3 గంటల దాకా లివర్. ఈ రెండు ఆర్గాన్స్ మన బాడీ లోపల చాలా చాలా ఈ వ్యర్థాలను బయటికి పంపించడం కోసం కృషి చేస్తాయి. ఇప్పుడు మనం చూడండి విచిత్రం, పొద్దున లేదా మధ్యాహ్నం తిన్న దాన్ని అరిగించేసి పంపిస్తుంటుంది. ఆ పంపించే ప్రక్రియ రాత్రి జరుగుతుంటుంది. రాత్రి మనం 12 గంటల కనుక మళ్ళీ బిర్యానీ తింటే, కేక్ తింటే, కూల్ డ్రింక్ తాగితే, అప్పుడు ఈ శుభ్రం చేస్తున్న టైంలో, క్లీన్ చేస్తున్న టైంలో ఫ్రెష్గా మళ్ళీ భోజనం వచ్చేసింది. అంటే ఇల్లు తుడుస్తున్న టైంలో ఒక చుట్టం వచ్చాడు ఇంటికి, మనం ఏం చేస్తాం, ఇల్లు తుడిచిన పక్కన పెట్టే చుట్టాన్ని చూసుకుంటాం. అట్లనే శరీరం ఏం చేస్తుంది, తనకు తాను శుభ్రం చేసుకుంటున్న టైంలో మళ్ళీ ఫ్రెష్గా బిర్యానీ వచ్చింది కాబట్టి ఆ చీపుర్లు అక్కడ పక్కన పడేసి ఈ వచ్చిన చుట్టాన్ని చూసుకోవాల్సి వస్తుంది. వచ్చిన ఆహారాన్ని డైజెషన్ చేసుకోవాల్సిన పనిలో పడిపోతుంది. ఎందుకంటే హ్యూమన్ బాడీ సైమల్టేనియస్లీ ఇప్పుడు ఒక పని మేజర్ చేయగలుగుతుంది, వచ్చిన భోజనాన్ని అరిగించడం దాని ప్రయారిటీ. అది లేకపోతే అప్పుడెప్పుడు తిన్న ఆహారాన్ని వ్యర్థాలని బయటికి పంపించడం ఇంకో పని. ఆ పనిలో రాత్రి ఉంది. కానీ రాత్రి మనం తినడం వల్ల ఏమవుతుందంటే ఈ పని క్లెన్జింగ్ జరగడం లేదు. ఉన్న కొత్తగా ఇప్పుడు బిర్యానీ వచ్చింది దాన్ని అరిగించే పనిలో పడిపోతుంది. అక్కడ దెబ్బతింటున్నాం మనం. వ్యర్థాలని పోగుబడిపోతున్నాయి. వ్యర్థాలు పోగుబడమే వ్యాధి, రోగాలు అవుతున్నాయి. అందుకనే టైం టు టైం అంటే పగటిపూట తినడానికి పరిమితం చేయాలి. రాత్రిపూట అసలు భోజనం జోలికి వెళ్ళకూడదు. ఎప్పుడన్నా 10 గంటలకు 10:30కు ఆకలి అయితే ఒక బెల్లం రసం తాగవచ్చు, లేదంటే జ్యూస్ తాగవచ్చు, లేదా మజ్జిగ తాగవచ్చు, లేదా మంచినీళ్ళు తాగవచ్చు. అంతేగాని మళ్ళీ ఫ్రెష్గా బిర్యానీ లాంటిది హార్డ్ ఎక్కువ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్ అనే అట్లాంటి ఫుడ్స్ తీసుకోకూడదు. అసలు రాత్రిపూటనే తొందరగా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలంటూ చెప్తున్నాం మేము. సార్ నాకు ఒక డౌట్, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనం 12 o'clockకి ఫుడ్ తినకూడదు అన్నారు, ఓకే. రాత్రి నైట్ 12 o'clock ఫుడ్ తినకూడదు అన్నారు, ఓకే. బట్ ఫర్ సపోజ్ అంటే వీక్లీ వన్స్ అంతా తొందరగానే కంప్లీట్ చేశాడు. బట్ ఏదో ఒక్క రోజు అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల 12 o'clockకి తినాల్సి వచ్చింది అనుకో, అంటే మన బాడీలో డైలీ ఒక దానికి ఒక పద్ధతికి అలవాటు అయిపోయి ఉంటుంది కదా. సో దాని తర్వాత ఏ రోజు అయితే అది తిన్నామో అప్పటి నుంచి మన బాడీలో చేంజెస్ మళ్ళీ వస్తాయి సార్, డిస్టర్బ్ అవుతుందా? అట్లా ఉండదమ్మా. బాడీకి ఇప్పుడు కారు ఉందండి, కొత్త కారు ఉంది, తయారు చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కింద పడేస్తారు, పైనుంచి బొడ్డు దూరుతారు, ఎత్తు నుంచి ఇలా నడిపిస్తారు, ఫైర్ని అనేక టెస్టులు చేస్తారు. అంటే హ్యూమన్ బాడీ కూడా అనేక టెస్టులు జరిగి ఉంటాయి ఇక్కడ భూమి మీదకి వచ్చినప్పుడు. సో అర్ధరాత్రి తింటే ఒకవేళ దొరకగా తింటే ఎట్లా ఉంటుంది, ముందు తింటే అన్ని సిస్టమ్స్ అన్నీ ఆల్రెడీ టెస్టింగ్ అయిపోయినాయి. స్టాంప్ పడిన తర్వాత మనం వచ్చాం. సో ఎప్పుడైనా ఒకసారి అలా తింటే బాడీ తట్టుకోగలుగుతుంది. ఇప్పుడు కొత్త వెహికల్ కూడా మంచి రోడ్లో పోవాలంట మనం, లేదు గతుకుల రోడ్లలో రాళ్ళల్లో పోతాం మా ఇష్టం అంటున్నాం. రాళ్ళల్లో అప్పుడప్పుడు పోతే ఏం కాదు, అదే పనికి రాళ్ళ మీద నడిపితే ఏమవుతుంది, కొత్త వెహికల్ కూడా ఖరాబ్ అవుతుంది. అట్లనే మన బాడీలోని డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఎప్పుడన్నా నెలకొకసారో 6 నెలలకు ఒకసారో ఎప్పుడో ఒకసారి తప్పని పరిస్థితుల్లో రాత్రి భోజనం చేయాల్సి వచ్చింది, అక్కడికి వెళ్ళాము, ఫంక్షన్ అలా జరిగింది, తప్పలేదు, ఆకలేస్తుంది, కొంచెం తక్కువ తినాలి, అయినా కూడా ఆ బాడీ అడ్జస్ట్ చేసుకుంటుంది. అంటే ఒక్కసారి మారగానే సిస్టమ్ మారిపోదు. ఏదైనా సమస్య రావడానికి టైం పడుతుంది, హెచ్చరికలు జారీ చేస్తుంది. తొందరగా ఇమ్మీడియట్గా అరే సడన్గా ఆర్గాన్ ఫెయిల్ అయింది, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది అనేవి ఉండవు. అది రావడానికి లోపల చాలా చాలా తతంగం జరుగుతుంది, కథ జరుగుతుంది, స్టోరీ ఉంటుంది. అవన్నీ హెచ్చరికలు అన్నీ అయిన తర్వాత 1వ నెంబర్ హెచ్చరిక, 2వ నెంబర్, 3వ నెంబర్ అయిన తర్వాత అప్పుడు చేతులు ఎత్తేస్తుంది, వీడు మారట్లేదు, రోజు తింటున్నాడు ఇలాగే, నా వల్ల కాదని అప్పుడు హ్యాండ్స్ అప్ అంటుంది. అలా హ్యాండ్స్ అప్ అనడానికి చాలా టైం పడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఏదైనా సరే మన బాడీలో ప్రక్రియ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏదైనా ఫుడ్ డైట్ అనేది తొందరగా తినేస్తే మంచిది అంటారు. తొందర తినాలి, కొంచెం నమిలి తినాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే పైగా మన వాళ్ళు ఇప్పుడు మేజర్గా ఏం ఫుడ్లో తినే విధానంలో చాలా లోపాలు జరుగుతున్నాయి. ఆ సెల్ ఫోన్ చూసి తింటున్నారు, ఆ తర్వాత టీవీ చూసి తింటున్నారు, ఇక కొంతమంది అయితే మీటింగ్లు పెట్టుకొని తింటున్నారు. వీటి వల్ల ఏమవుతుందంటే ఎంత ఆహారం తింటున్నాము అనేది ఒక స్పృహ ఉండడం లేదు.
శరీరానికి, మనస్సుకు, బ్రెయిన్కు ఒక 10 నిమిషాలు పడుతుంది ఆహారం ప్రాసెస్ చేసి ఎంత తింటున్నాడు, ఏం తింటున్నాడు అని ఆలోచించి ఆ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్కి మెసేజ్ పంపాలి. ఇంత ఆహారం వస్తుంది, దీన్ని డైజెస్ట్ చేయాలంటే ఇంత డైజెస్టివ్ జ్యూసెస్ కావాలి, ఇంత ఇన్సులిన్ కావాలి, ఇంత బైల్ జ్యూసెస్ కావాలి, ఇంత ఈ విషయాలు అవసరం ఉన్నాయి, లోపల రిక్వైర్ ఉందనేది ఒక బ్రెయిన్ అనేది సంకేతాలు పంపాలి. అది పంపడానికి అవకాశం ఉండట్లే, గబగబ వేస్తుంటే, ఏదో ఆలోచిస్తుంటుంటే, ఏదో చూస్తుంటుంటే. అందుకని ఆహారాన్ని చూస్తూ తినమని చెప్తున్నాం మనం. ఆహారాన్ని చూస్తూ, అందుకనే మన వాళ్ళు దాన్ని పవిత్రంగా చెప్పారు. ఆహారం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. దాన్ని ఒక సాక్రెడ్ అలా చూడమన్నారు. అట్లా అంతగా ట్రావెల్ చేస్తూ ఆటోలో పోతూ అలా తినకూడదు. ఏదో అదొక పని కాదు, ఇదొక అనేక పనుల్లో ఇదొక చిన్న పని అన్నట్టు చూస్తున్నారు. కానీ ఆహారం తినడమే ఇంపార్టెంట్, తినే విధానం ఇంపార్టెంట్. అందుకనే డయాబెటీస్ పేషెంట్కి మేము చాలాసార్లు చెప్తున్నాం, నమిలి తినండి, డయాబెటీస్ నుంచి దూరం అవుతుంది, పెద్ద సమస్యను దూరం చేయొచ్చు. సరిగ్గా తినకపోవడం, ఏం తింటున్నారని చెప్పట్లే నేను, తినే పద్ధతి ప్రకారం తినమంటున్నాము. నమిలి తినమంటున్నాము. నమిలి తిన్నప్పుడు ఏమవుతుందంటే సలైవ మిక్స్ అవుతుంది. ఎంత సలైవ మిక్స్ అయినప్పుడు అంత లోపల డైజెస్టివ్ జ్యూసెస్ వస్తాయి, ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా అంత ప్రాపర్గా జరుగుతుంది అని ఆక్యుపెన్షన్ చెప్తున్నది. సో ప్రతి ఒక్కరు ఫుడ్ని బాగా చూస్ చేస్తూ తినాలి. చేయాలమ్మా, చాలా ఇంపార్టెంట్. నమిలి తింటే నూరేళ్ళ ఆయుష్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. నమస్తే.